ఎవరి వశము కాదు. అంటే కొన్ని సమయాల్లో నా చేతిలో ఉంది అనుకుంటారు. మరణం అనేది నా చేతిలో ఉంది, నేను ఎప్పుడైనా సరే చనిపోయేటప్పుడు నాకు తెలుస్తుంది, లేదంటే ఒక సమయం ఉన్నది, లేదంటే ఒక వయసు అనేది లేదు. ఇక్కడ మరణం అనే దానికి చూస్తే మన చేతిలో లేదు, అనగా మనిషి చేతిలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి లేదు అని చూస్తూ ఉన్నాం. అలాగనే మరొక మాట చూద్దాం. 68వ కీర్తన 20వ చరణం. కీర్తన 20. దేవుడు మా పక్షమున మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశం. ఇక్కడేమో మన చేతిలో ఏమి లేదు, కానీ ఒకవేళ మనం బ్రతికున్నాం అనుకోండి, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నప్పుడు ఒకవేళ బ్రతికి ఇంటికి వచ్చాము అంటే అది దేవుని చేతిలో ఉన్నట్టే. ఒకవేళ చనిపోయామనుకోండి, అది కూడా దేవుని చేతిలో ఉన్నట్టే. ఇప్పుడు మానవుడి చేతిలో ఏమి లేదు, బ్రతకడానికి అనగా మన చేతిలో లేదు. ఒకవేళ గాలి పీల్చి మనం విడిచిపెడతా ఉన్నామంటే దేవుని యొక్క మహా కనికరమే, దేవుని యొక్క దయ, అంతే. ఒకవేళ